సంఖ్యాశాస్త్రం జ్యోతిష శాస్త్రంలో ఒక అంతర్భాగం. నవగ్రహాలకు సంకేతంగా ఆ సంఖ్యలను తెలుసుకొని మనం వాటిని అనుసరిస్తే లాభం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. సంఖ్యాశాస్త్రం కూడా వైదిక పరమైన శాస్త్రం. ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే త్రీణి వ్రతాయ చత్వారి మాయో భవాయ పంచ పశుభ్య షడ్ఋతుభ్య సప్త సప్తభ్యో, ఇలా మంత్రాలు మనం వేదంలో గమనిస్తూ ఉంటాం. అలాగే 1, 3, 5, 7 అనే సంఖ్యలో కూడా మనకు వేదాలలో అనేక మంత్రాలు కనిపిస్తాయి. త్రీణి పదా విచక్రమే, ఇలాంటి ఈ సంఖ్యాశాస్త్రం నేటి కాలంలో విదేశీ సంబంధమైనటువంటి జ్ఞానం పెంచుకోవడంతో ఆ రకమైన న్యూమరాలజీగా మన వాళ్ళు గుర్తిస్తున్నారు. లిండాస్ అనేటటువంటి పాశ్చాత్య జ్యోతిష శాస్త్రవేత్త ఆవిడ ఈ న్యూమరాలజీని మనకు అందించింది. సంఖ్యాశాస్త్రంలో పేరును 100 సార్లు రాయండి, 1000 సార్లు రాయండి, 10,000 సార్లు రాయండి, మీ జాతకం మార్చుకోండి అని చెప్పబడలేదు. పేరు వేరు, సంఖ్యాశాస్త్రం వేరు. ఆంగ్లంలో మన పేరుని 100, 1000, 10,000 ఇలా రాయండి, మీ జాతకాలు మార్చుకోండి అని చెప్పడం సనాతన సంప్రదాయం, విజ్ఞానం అంగీకరించదు. కానీ నవగ్రహాలకు సంబంధించి ఈ సంఖ్యాశాస్త్రం 1 నుంచి 9 గ్రహాలకు అంకెలను సూచిస్తుంది. రవిగ్రహం 1, పుట్టిన తేదీ 1గా వచ్చినట్లయితే అంటే 10వ తేదీ జన్మించారు, 1 నాడు జన్మించారు, వారి సంఖ్య 1. ఇది సూర్యునికి ప్రతీక. పుట్టిన తేదీ 2 అయితే అంటే 2వ తేదీ, 11వ తేదీ ఇలా అయినప్పుడు 2 సంఖ్య చంద్రుడికి ప్రతీక. 3వ సంఖ్య గురువుకు ప్రతీక, గురువు చెవికి ప్రతీక. ఇలా 3వ సంఖ్యతో ఉంటుంది. అన్నీ వినడం, నేర్చుకోవడం, జ్ఞానం, టీచర్లందరూ కూడా గురు జ్ఞానంతో ఉంటారు. 3వ సంఖ్య అంటే 12వ తేదీ కానీ 3వ తేదీ కానీ పుట్టిన వారై ఉంటారు సుమారుగా. 3 గురువు, 4 రాహువు, ప్రయాణాలు, అధికారం, అహంకారం, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శనైశ్చరుడు, 9 కుజ సంబంధము. గ్రహాలకు ఇలా అంకెలను సూచించిన ఈ శాస్త్రం, వాటి ద్వారా మనం పుట్టిన తేదీ ఏమిటో మనకు తెలుసు కనుక ఆ తేదీతో ఏ గ్రహం అనుకూలత ఉందో లేదో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన ఇతర గ్రహాలతో ఉండే సంబంధానుబంధాలను కూడా గుర్తించి అలాంటి వారితో వ్యవహరించాలి, ఉద్యోగం చేయాలి, లేదా జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి, ఆయా గ్రహాలకు చెందిన దుస్తులు ధరించాలి, ఆయా వారాలలో నియమాలు పాటించాలి, ఇలా తెలియజేసింది. సంక్షిప్తంగా చెప్పాలి అంటే 1 రవి, 2 చంద్రుడు, 3 గురువు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, 9 కుజుడు. ఇవి గ్రహాలకు సంబంధించిన అంకెలు. ఇది సంఖ్యాశాస్త్రం.